హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి రైడర్స్ కేటగిరీ నుంచి ఏ ప్లేస్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది అండ్ ఏ ప్లేస్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని తెండో చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరు కింద కామెంట్ చేయండి. తెలుగు టైటన్స్ టీం నుంచి సీజన్ 12 కోసం ఏ ప్లేస్ రిలీజ్ అవుతారు ఆర్ మనకు ఏ ప్లేస్ రిటర్న్ అవుతారని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక టాపిక్ విషయానికి వస్తే మాత్రం ముందుగా 4 ప్లేస్ అయితే మనకైతే రిటర్న్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్ వచ్చేసి మీకైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఎన్వైపీస్ వచ్చేసి ఇయర్ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది. 2 years కాంట్రాక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ ప్లేయర్స్ వచ్చేసి మీకైతే సాగర్ రావల్, చేతన్ సాహు, రోహిత్ రాథే అండ్ నితిన్ రావల్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ ఎన్వైపీస్ నుంచి కేవలం ఒక ప్లేయర్ అయితే ఆడడం జరిగింది సీజన్ 11లో. ఆ ప్లేయర్ వచ్చేసి మీకైతే సాగర్ రావల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకైతే మంచి ట్యాకిల్స్ కూడా చేశారు కాబట్టి సీజన్ 12లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ప్లేయర్తో పాటు ఇంకా 3 players అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రో కబడ్డీ సీజన్ 12లో వాళ్ళు కూడా ఆడే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. అండ్ మనకైతే చాలా ప్లేయర్స్ అయితే మిగిలి ఉన్నారు కాబట్టి సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుందని అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరిగింది మన త్రినాథ్ సార్ గారు. అండ్ ఇక వేరే ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం ముందుగా విజయ్ మాలికే తప్పకుండా రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎందుకనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. పవన్ రావత్ లేనప్పటికీ మనకైతే విజయ్ మాలికి మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకైతే విన్స్ అయితే అందించాడు కాబట్టి విజయ్ మాలిక్ వచ్చేసి తప్పకుండా రిటర్న్ అయితే అవబోతున్నాడు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. అండ్ విజయ్ మాలిక్తో పాటు ఇంకొక రైడర్ విషయానికి వస్తే మాత్రం డువా డైరెక్ట్ స్పెషలిస్ట్ ఆశీష్ నర్వాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్లేయర్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీంకి అయితే థర్డ్ రైడర్గా అయితే యూజ్ అయితే అయ్యాడు మనకైతే సీజన్ 11లో. అలానే మనకైతే సీజన్ 12లో కూడా సేమ్ యూజ్ అయ్యి మనకైతే ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఆశీష్ నర్వాల్ని కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీం. అండ్ ఇక వేరే ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం మనకైతే పవన్ రావత్ అయితే మనకైతే రిటర్న్ అవుతాడంటే చాలా మంది అంటున్నారు కానీ మనకైతే పవన్ రావత్ అయితే రిలీజ్ అయితే అవుతాడు. ఎందుకంటే పవన్ రావత్ని కనుక రిటర్న్ చేసుకోవాలంటే మాత్రం దాదాపుగా 20% అయితే ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతం వచ్చేసి మనకైతే లాస్ట్ ఇయర్ ఆప్షన్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 1.72 CR అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే దాదాపుగా మనకైతే 1.92 నుంచి 2 crores దాకా అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి రిటర్న్ ప్రైస్ అనేది మనకైతే తప్పకుండా పవన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆప్షన్లో ఒకవేళ తక్కువ బిడ్కి కనుక మన పవన్ రావత్ వెళ్తే మాత్రం తప్పకుండా తెలుగు టైటన్స్ టీం వచ్చేసి FBM అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇక వేరే రైడర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రఫుల్ అండ్ సంజీవ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ 2 players నుంచి తప్పకుండా ఒక్క ప్లేయర్ అయితే రిటర్న్ అయితే అవుతాడు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. అండ్ నాకు తెలిసి మాక్సిమం వచ్చేసి ప్రఫుల్ని రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్లో మనకైతే అప్పుడప్పుడు సబ్స్టిట్యూషన్ నుంచి వచ్చి మనకైతే సేవ్ అయితే చేస్తుంటాడు కాబట్టి నాకు తెలిసి మనకైతే ప్రఫుల్ని అయితే రిటర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీం. అండ్ మెయిన్లీ చూసుకుంటే మాత్రం ఈ 2 players వచ్చేసి మనకైతే ఎన్వైపీస్ కింద అయితే రావడం జరిగింది 2 years కాంట్రాక్ట్ కింద. అండ్ అది వచ్చేసి మనకైతే సీజన్ 11 నుంచి అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి సంజీవ్ అండ్ మనకైతే ప్రఫుల్ అయితే రిటర్న్ అయితే అవ్వరు కాబట్టి మనకైతే రిలీజ్ అయితే అవుతారు. వీళ్ళ నుంచి ఎవరినో ఒకరిని మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి తప్పకుండా రిటర్న్ చేస్తున్నైతే నాకైతే అనిపిస్తుంది కాబట్టి మీరైతే కింద కామెంట్ చేయండి. సంజీవ్ని రిటర్న్ చేస్తుందా ఆర్ మనకు ప్రఫుల్ని చేస్తుందా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.